హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్ అనేవి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. నియర్లీ 250 పాయింట్స్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఈరోజు మనం నిఫ్టీ యాక్టివిటీ కనుక చూస్తే నియర్లీ 50 పాయింట్స్ అయితే డే స్టార్టింగ్లో అయితే ఫాల్ అవ్వడం అయితే చూసాం. ఫాల్ అయిన తర్వాత అయితే అగైన్ రికవర్ అయితే ఈ మార్కెట్ అగైన్ ఈ 25,970 లెవెల్ దగ్గరికి వెళ్ళి అగైన్ కిందకైతే రావడం మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ మార్కెట్ ఎండింగ్లో అయితే కన్సాలిడేట్ అయితే అయింది. ఈరోజు కొంచెం వాలటైల్గా అయితే మార్కెట్స్ చాలా రోజుల తర్వాత అయితే కనిపించాయి. వరుసగా 5 ట్రేడింగ్ సెషన్స్ అనేది నిఫ్టీ అయితే పడడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్లీ పడ్డం, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా పడ్డం అయితే జరిగాయి. ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ అనేవాళ్ళు మన మార్కెట్స్లో ఎగ్జిట్ అవ్వడం వల్ల వాళ్ళ పొజిషన్స్ని ఇయర్ ఎండ్కి ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం వల్ల మన మార్కెట్స్ అనేవి ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. ఇది రేపటికి కూడా కంటిన్యూ అయితే మాత్రం మన మార్కెట్స్లో మనం ఫాల్ చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రేపటికి కీ ఇంపార్టెన్స్ లెవెల్స్ అయినా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో కీ ఇంపార్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, అండ్ రేపు మార్కెట్స్ ఎలా మూవ్ అవనున్నాయి, అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా మన మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేవి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో రేపటికి ఈరోజు విషయానికి వస్తే ఈరోజు మన మార్కెట్స్ని మన ఇండెక్స్ని మూవ్ చేసిన స్టాక్స్ అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ అండ్ టాటా స్టీల్ అనేవి పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నెగిటివ్గా మన మార్కెట్ని మూవ్ చేసిన స్టాక్స్ ఏంటంటే రిలయన్స్, ఎటర్నల్ అండ్ ఇన్ఫోసిస్ అయితే ఐటీ స్టాక్స్ అయితే మన మార్కెట్స్ని బ్యాక్వర్డ్ అయితే పుష్ చేశాయి. అండ్ మనం చూస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ అయితే ఈరోజు పాజిటివ్గా అయితే ఉన్నింది. అండ్ ఆటోమోటివ్ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపించింది. అండ్ మనం ఎఫ్ఐఐ డేటా చూస్తే ఆల్రెడీ వీళ్ళైతే 25th క్రిస్మస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే సెల్లింగ్ అయితే చేస్తున్నారు కంటిన్యూస్గా. 25th నుంచి మనం చూస్తే 23rd, 24th, 26th, 29th ట్రేడింగ్ సెషన్స్ అయితే వాళ్ళైతే వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుకింగ్ చేస్తున్నారు. మనం చూస్తే మనం నిన్న కనుక చూస్తే నియర్లీ 2,700 crores సెల్లింగ్ అయితే చేశారు ఎఫ్ఐఐస్. ఈ రోజు డేటా అనేది 6:30కి వస్తుంది ఈవినింగ్. సో దాన్ని బట్టి మనం అయితే రేపు మార్కెట్స్ వాళ్ళు మన మార్కెట్స్లో స్టే అవుతారా లేదా అనేసి మనం అయితే చెప్పచ్చు. ఇక నిఫ్టీ అనాలిసిస్ విషయానికి వస్తే నిఫ్టీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నిఫ్టీ ఆల్రెడీ ఈ 26,000 దగ్గర అయితే ఈ 26,000 లెవెల్ దగ్గర నవంబర్, డిసెంబర్ మొత్తం ఈ లెవెల్ దగ్గరే మార్కెట్ అనేది టైం వేస్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఈ 26,000 లెవెల్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఈ లెవెల్ అనేది బ్రేక్ అయితేనే మార్కెట్స్ 26,000 +or -300 అయితే మార్కెట్స్ మూవ్ అవ్వడం జరిగింది. +or-300 అంటే 25,700 అండ్ 26,300 వరకు అయితే మార్కెట్స్ 26,300 వరకు అయితే మార్కెట్స్ అయితే మూవ్ అయ్యాయి. ఈ మధ్యలోనే రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ అయితే ఉండడానికి ట్రై చేశాయి నిఫ్టీ అయితే. సో ఈరోజు జరిగిన యాక్టివిటీ ప్రకారం అయితే నియర్లీ పెద్ద ఫాల్ అయితే చూసాం. నియర్లీ 100 పాయింట్స్ ఫాల్ అయ్యింది. 100 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత అగైన్ రికవరీ అయితే అయిపోయింది ఈ రోజుకైతే. సో రేపటికి మన నిఫ్టీ అనేది కీ ఇంపార్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం. రేపటికి మనం చూస్తే రేపటికి కీ ఇంపార్టెన్స్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 25,980. ఈ 25,980ని బ్రేక్ చేసుకొని మార్కెట్ కానీ అబోవ్ కానీ క్లోజ్ అయితే 50 minutes క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన బుల్లిష్గా అయితే మారుతాయి మార్కెట్స్. నియర్లీ 26,050 వరకు అయితే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. 26,000 బ్రేక్ చేసి 50 minutes క్యాండిల్ అబోవ్ కానీ క్లోజ్ అయితే వీక్స్ లేకుండా మనం అయితే తీసుకోవచ్చు ట్రేడ్ని. అదే కనుక మార్కెట్స్ కానీ ఈ లెవెల్ అయినా ఈ 25,900ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా 50 పాయింట్స్ ఫాల్ మనం చూడొచ్చు. నియర్లీ 25,850 వరకు మార్కెట్స్ అయితే వచ్చి క్లోజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రేపు కానీ బేరిష్గా అయితే మార్కెట్ ఉంటే. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నియర్లీ మనం చూడొచ్చు నియర్లీ 500 పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. ఈ 500 పాయింట్స్ మూవ్ అనేది ఒక్కసారిగా అయితే మూవ్ అయితే వచ్చింది. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈరోజు పండుగ చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ 500 పాయింట్స్ అంటే చిన్న మూవ్ కాదండి, చాలా పెద్ద మూవ్ వచ్చింది కాబట్టి మంచి ప్రాఫిట్స్లో అయితే బుక్ చేసుకుని ఉంటారు. అండ్ మనకి రేపటికి ఇంపార్టెన్స్ లెవెల్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ 59,200 ఈ 59,200 కానీ బ్రేక్ చేసుకొని మార్కెట్ కానీ
పైకి వెళ్తూ ఉంటే 59,500 వరకు అయితే మార్కెట్స్ ప్లస్ 300 పాయింట్స్ అయితే మార్కెట్స్ అయితే పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అదే గనుక అదే గనుక ఈ లెవెల్ అయినా కీ సపోర్ట్ లెవెల్ అయినా ఈ 59,000ని గాని కీ సపోర్ట్ లెవెల్ అయినా ఈ 59,000 అయితే 59,000ని గాని బ్రేక్ చేస్తే మాత్రం చాలా కిందకొచ్చి నియర్లీ 58,800 వరకు అయితే మార్కెట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. రేపటికి బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 59,200 ఒకటి, ఇది కానీ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అప్ టు 59,500 వరకు వెళ్తుంది. అదే కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ 59,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఈ 59,000ని బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 58,800 వరకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నియర్లీ 200 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూడొచ్చు రేపు బ్యాంక్ నిఫ్టీలో. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నియర్లీ మార్కెట్ క్లోజింగ్ టైంకి నియర్లీ 250 పాయింట్స్ అయితే గెయిన్ అయింది. అప్ సైడ్ అయితే మొమెంటం అయితే వచ్చింది మార్కెట్స్లో. ఈరోజు నేను కూడా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది నిఫ్టీలో. అండ్ ఈ సెన్సెక్స్ విషయానికి వస్తే కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడు కనుక మనం చూస్తే కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏమవుతుందంటే సెన్సెక్స్కి అయితే రేపటికి మనం చూస్తే కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే సెన్సెక్స్లో రేపటికి కనుక మనం చూస్తే మనకు తెలుసు సెన్సెక్స్కి ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 85,000 అనేది ఆల్రెడీ టచ్ అయ్యి అయితే చాలాసార్లు అయితే బౌన్స్ బ్యాక్ అయింది చాలాసార్లు. అండ్ ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నియర్లీ 250 పాయింట్స్ మూవ్ అయితే రావడం మనం చూస్తున్నాం సెన్సెక్స్లో. అండ్ రికవర్ అయితే మార్కెట్స్ 250 పాయింట్స్. అండ్ మధ్యలో ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హై వాలటిలిటీ ఉంది ఈరోజు మార్కెట్లో. సో ఎవరైతే స్టాప్ లాస్ పెట్టింటారో ఆర్ లిమిట్ పెట్టింటారో టార్గెట్స్ స్టాప్ లాస్ని ఈజీగా అయితే హిట్ అవ్వడం అయితే ఈరోజు మనం చూసాం మార్కెట్లో. లాస్ట్ 2 అవర్స్ అయితే ట్రేడింగ్ సెషన్లో అయితే మార్కెట్స్ అయితే కన్సాలిడేషన్లో ముగియడం అయితే మనం చూస్తున్నాం. అండ్ రేపటికి డిసెంబర్ 31వ తారీఖుకి మన కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే మన సెన్సెక్స్లో అయితే ఏ లెవెల్ అంటే ఈ 85,000 కానీ బ్రేక్ చేస్తే మార్కెట్స్ మనీ టచ్ అయితే కానీ అగైన్ కిందకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మన మార్కెట్స్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అగైన్ 84,500 వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. సో రేపటికి కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే 85,000 అనేది కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కానీ పైకి వెళ్తే మాత్రం చాలా దూరం వెళ్తుంది మార్కెట్ అయితే. అదే కనుక ఈ లెవెల్ అయినా 84,800 ఈ 84,800ని కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కానీ కిందకు వస్తే మాత్రం మార్కెట్స్లో 84,500 వరకు అయితే మనం ఫాల్ చూడొచ్చు ఖచ్చితంగా. అండ్ ఈరోజు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే పెరగడం అయితే చూసాం. సో నియర్లీ సిల్వర్ అయితే 5% దగ్గరగా అయితే పెరిగింది. సిల్వర్ అయితే 5% పైగా అయితే పెరిగింది, గోల్డ్ అయితే 1% అయితే పెరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు నెగిటివ్లో అయితే క్లోజ్ అవుతున్నాయి. మేబీ అక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి. వచ్చే 1 డేలో న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి లైవ్ మార్కెట్స్ అండి. డాక్స్ ఇండెక్స్ కూడా కొంచెం పాజిటివ్లో ఉంది. మన మార్కెట్స్ రేపటికైతే పాజిటివ్లో ఉండడానికి ట్రై చేస్తాయి అనుకుంటున్నాను. ఇది ఇయర్ ఎండ్ కాబట్టి మేబీ ఎఫ్ఐఎస్ కానీ సెల్లింగ్ చేయకపోతే మాత్రం పాజిటివ్గా ఉంటాయి. అదే కానీ ఎఫ్ఐఎస్ కానీ సెల్లింగ్ చేశారనుకోండి మన మార్కెట్స్ అనేవి నెగిటివ్లో ఉండడానికి ట్రై చేస్తాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రేపైతే మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ టు ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అయితే ఫ్లాట్గా రేంజ్ బౌండ్లో అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంత పెద్ద మూవ్స్ అయితే రాలేదు లాస్ట్ 2 అవర్స్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో. సో నేనైతే రేపు మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ అయితే ఓపెన్ అవుతాయని అనుకుంటున్నాను. మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్టు